నా పేరు జీ కిట్నప్ప. ఎంత దూరం నుంచి వచ్చావు ఇక్కడికి? ఎంత దూరం నుంచి వచ్చావు? 2 మైళ్ళు వెళ్ళి వచ్చినా. 2 మైళ్ళు ఎలా వచ్చావు? నడుచుకుంటూ వచ్చావా? నడుచుకొని వచ్చినా. నడుచుకుని వచ్చా ఎండలో? ఎందుకు వచ్చావు? పింఛన్కి వచ్చినా. పింఛన్ మీ ఇంటికి వస్తుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? పల్లె ఇస్తామంటే ఈసారి ఎలా ఈసారి ఇంటికి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు? కారణం కనుక్కున్నాం. ఏమో తెలదు, మనకేమో తెలదు. ఈసారి ఏమేమో పంచాయతీ ఆఫీస్కి బాగుంటే మళ్ళా పల్లె ఇస్తామంటే మామూలుగా పల్లె ఎలా వీటికి వచ్చినాం. నా పేరు గంగలప్ప. అది పల్లె సీటేమో డ్రాగడ. 5-6 కిలోమీటర్లు వస్తుంది నడుచుకోవచ్చు. అవును సార్, పింఛన్ తీసుకునే దానికి. పల్లెలో ఇవ్వలేదంట, వాలంటీర్లు మార్చేసినారంట, అందుకే ఇక్కడ తీసుకోమన్నారు సత్యపాలెంలో. రాలా, ఈ రోజు ఇవ్వరంట, ఈ నెల రేపు నెల ఇవ్వరంట. ఎందుకు వాళ్ళే చెప్పినారు, అందుకోసం రమ్మన్నారు, వచ్చినాము. మేము అడగల. లేదు, ఇంటికనే లేపిస్తాండ్రు. 6 గంటలకే లేపిస్తాండ్రు తలుపు తట్టి. అప్పుడు వీటికి తీసుకుంటా ఉంటే మేము. వాళ్ళే వాలంటీర్లు వచ్చిస్తారు. వాలంటీర్ తెల్లారే లేకుంటే చేస్తా ఉండ్రి. అప్పుడు మంచిదే. తెల్లారే ఇచ్చేసి వెళ్ళిపోతా ఉండ్రి. 6:30-7కి ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటే మనకి వాళ్ళ వాలంటీర్లు ఉంటే మేలే. అప్పుడు ఉంటే మేలే అని పని. మా తయారడే పనిలే. ఏదైనా పొరపాటు అయితే వాళ్ళే రెడీ మంచి చేయిస్తా ఉంటే మనకు పని చేస్తా ఉంటే మనం ఇది లేకుండా చేసింది. ఇప్పుడు వచ్చిందా సత్యానికి ఇది అప్పుడు జ్ఞాపకం సార్. అప్పుడు వీటికి వచ్చి తీసుకుంటా ఉంటుంది. ఆడ ఎండ్ల కాడికి వచ్చి నిలబడుకుంటే రోడ్లో బజార్లో తీసుకుంటా ఉంటుంది. ఎండ జాస్తి తీసుకుంటే పంచాయతీ బోర్డు అని వరుస కూడా బుక్కులు పెడితే వరుస కూడా ఇచ్చేస్తా ఉంటారు. నా పేరు నూర్ జహాన్. ఇక్కడనే మన అర్జన్నవాడ అయ్యేది మాది. పింఛనీకి వచ్చినా. వారంటే రాలే కదా, స్ట్రైక్ చేసేసినాయి కదా. ఎట్లా అడిగంటే కనుక చంద్రబాబు మాకు స్ట్రైక్ చేసినాడు, మేము రామలేము. జగన్ ఉంటే మహాన్ బాబు మాకు ఇంటికి వచ్చి ఇంటికి తీసుకుని కూడా లక్షణంగా ఉండిపోతా ఉన్నా. ఏం చేద్దాం సార్, ఇట్లా పని చేసి పెట్టినాడు. అంటే చంద్రబాబు ఉండేప్పుడే అట్లే పొద్దున వచ్చి ఇంటికి కూర్చొని తీసుకొని మళ్ళీ ఇంటికి పోతాను. రాలే స్వామి, ఇంటికి వారంటీ పంపిస్తాను. జ్వరం రాని ఏమొచ్చినా అనుకో ఇంటికి వచ్చి ఇచ్చేసి లక్షణ పోతాను. బాగా జరిగింది. వాళ్ళే ఆ పని చేయని ఒకవేళ ఏం చేయాలంటే వచ్చి ఇంటికి వచ్చి చెప్పి చేసుకొని పోతాము. రాలేదు, రాలేదు, మన రానిచ్చలే. ఆయన వారంటే ఇంటికి వచ్చి ఎందుకోసమో ఇప్పుడు వాళ్ళు చెప్పి ముందు చంద్రబాబు గురించి ఇంటికి వస్తా ఉన్నామా. పొద్దున వచ్చేవాళ్ళు 6 గంటలకు ఇంతవరకు చూడ మోకం కడకలే తినలే, ఇంకా ఇవ్వలే. ఇంతవరకు మనకు జగన్ ఉండే అబ్బనే లక్షణంగా ఇంటికి చేరుతా ఉన్నా. పనుకుంటే కూడా లేపి ఇచ్చేసి పోతాం. బాగుండే మాకు. ఆయన ఉన్న దినాల మెజార్టీ ఉన్న దినాల వచ్చినా తీసుకుని పోతాను. ఈయన గెలిచి అప్పటి నుంచి మనకి ఇంటికి ఇచ్చిపోవాలి. మనకు రావాలంటే జగనే రావాలా మేము కోరుకుంటున్నాం సార్. జగనే రావాలా మాకు, ఆ బిడ్డే రావాలా. అన్ని సక్రం చేసిన బిడ్డకు డబ్బు వేసినాడు స్కూల్కు. బూటులంట, గుడ్డలంట, అమ్మ ఒడి అన్ని బాగా సహాయం చేసినాడు. మేలే చేసినాడు కానీ చెడ్డకు చేయలే పాపం. మేలే చేసినాడు. ఆయనకే వేస్తాం మేము ఓటు. మా ఇంట్లో 10 మంది ఉన్న 10 ఓటు కూడా ఆయనకే వేసేది. తప్పకనే వేస్తాం అంతే. ఇన్ని గంటలు అని చెప్పరా. తెల్లారే వచ్చినామా. ఈ పొద్దు 3వ తేదీ ఇస్తామన్నారు. ఇచ్చే ఆసాములు ఇంకా రాలా. వచ్చిన వాళ్ళు మేము కూర్చున్నాము.
వాళ్ళు ఉండే ఆఫీసులో ఉండే మిగతా ఓపీలు అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంకా రాలేదు, డబ్బు రాలా, ఇచ్చే మనుషులు రాలా, ఇంకా గంట బంధించి రాండి అన్నారు. అందుకే కూర్చున్నాం. లేదు 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 ఆ మహారాజు ఇంటికి పంపించినాడు మహా తండ్రి. అట్లా మహారాజు లేడు. ఇంటే వాళ్ళు పెట్టినారు ఫిట్టింగ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఆ బుక్కులు కూడా ఎత్తుకోకూడదంట ఆ మహారాజు. ఆధార్ కార్డులు చూడు, ఆధార్ కార్డులు ఎత్తుకొని తీసుకోండి అన్నారు చూడు. ఈ జైలు పెట్టుకుని వచ్చిన మహారాజు. అట్లా లేదు 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 ఊరికెందుకు తప్పు చెప్పాల పాపం. ఇంటికి తెల్లారుజామున 4 గంటలకు వచ్చి లేపినారు వాలంటీర్లు. ఇక్కడ వచ్చేదేలే. ఇప్పుడు దూరపోళ్ళు వస్తారు, వాళ్ళకి నీళ్ళు ఎట్లా, అన్నం ఎట్లా? మేమంటే దగ్గర పోతామో గడికి తినేసి వస్తాము. వాళ్ళు ఏం చేయగలరు? వచ్చిందా? ఎందుకని రాలా? మహారాజు పంపిస్తున్నాడు ఇంటికట్టుగా. ఎందుకు రాలా? ఇంకేమే మమ్మల్ని వచ్చి నిద్ర లేపించినాడు. ఎందుకు రాలా పాపం? చంద్రబాబు నాయుడుకా తీసుకునే బుద్ధులు నెలకు రావాల్సింది. 200 కాడి నుంచి వచ్చిన, 200 కాడి నుంచి 5 నెలలు అటుకే. మాకు జగన్మోహన్ రెడ్డి స్వామి ముందు ఏం చెప్పేది. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మేలు. అదే ఇది పింఛనీకి వచ్చినాం సార్. మాకు ఎక్కడన్నా అర్జున్వాడ. అందుకే వాళ్ళ కోసం ఎక్కువ కాసుకోండాము. వాళ్ళు రాలా ఇంకా. లేదు. వచ్చా ఉండా ఇప్పుడు రాలేదు. ఇంటికి వస్తా అంటారా? మేము ఎందుకు రావాలి ఇటుకే? అందుకు వచ్చేది. చంద్రబాబు నాయుడులో ఇస్తా అన్నారు, ఇటుకే వచ్చి ఎత్తకపోతా అన్నారు. ఈయన కాసుకొని ఉండేది, ఎత్తకపోయేది, ఎండకో గాలికి ఎడబడి ఉండేది. ఎరవదు. ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు ఎత్తుకోవాలి. ఇవ్వద్దు కాదు, రేపు రాబండి అంటే ఇంటికి వెళ్ళిపోవాలి. మంచి జరుగుతుంది. మాకు చంద్రబాబే వయసు రాజశేఖర రెడ్డి మేలు. జగన్ వస్తే మంచిది మాకు. పేరు మస్తాన్ వల్లి, అది మైనపల్లిలో ఉన్నాము. ఇక్కడ పింఛన్ కని వచ్చినాము. మాకు అది వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగానే బాగానే చేస్తా ఉండ్రి. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి ఆయన పుల్లబెట్టి నిమ్మగడ్డ రమేష్ పెట్టేశాడు కదా. వాలంటీర్లు ఇవ్వద్దు, వాళ్ళకి బంద్ చేయండి ఇట్లా అని వాళ్ళకి బంద్ చేపించి ఈడ వచ్చిన వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళకంతా బాధ పెట్టిస్తున్నాడు వ్యవస్థడు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే హాయిగా వచ్చి ఇండ్ల కాడ వచ్చి ఇచ్చేసి పోతా ఉండ్రి. ఇప్పుడు లేని ఇబ్బంది పెట్టినాడు. ఇప్పుడు ఇంకా ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఈ ఇబ్బంది పడండి మీరు అని ముసలోళ్ళకు గుడ్డోళ్ళకు అందరికీ బాధ పెట్టినాడు. చంద్రబాబు వస్తే అంతే. మళ్ళా ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళంతా రావాల్సిందే, సావాల్సిందే. వాళ్ళు కూడు నీళ్ళు లేక సావాల్సిందే అంతే. సేమ్ జగన్ అయితేనే సేమ్. జగన్ అయిపోతేనే మేము వేలు సేమ్ అయితే. మేము మాయనపల్లి నుండి వచ్చాము. ఎప్పుడూ లేదు. ఎందుకు? హాయిగా తెల్లారిపూట తీర్చాడు వాలంటీర్ వ్యవస్థ వచ్చి. ప్రతి పని కావాలంటే వాళ్ళే చేస్తా ఉండ్రి. ఏ పని కూడా వాలంటీర్లే వచ్చి చేసుకొని పోతా ఉండ్రి. మేలు జరగకపోతే ఎందుకు చెప్తారు చెప్పు? చెప్పినోడు దుర్మార్గుడు. వాలంటీర్ వ్యవస్థ బాగలేదని చెప్పినోడు వాడు దుర్మార్గుడు. అది వాళ్ళు వింటే అనుభవించినాం మేము. వాళ్ళతో ఫలితం అనుభవించాం. మేలే కదా. వద్దన్నాడు వాడు దుర్మార్గుడు అంతే. వాలంటీర్ వ్యవస్థ అంటాడు. అదే ఈయనే వచ్చి పడిగాపులు కాస్తా ఉన్నాం. ఫస్ట్ ఇంటికి కూడా ఎండ నీళ్ళు లేకుండా, కూడు లేకుండా పొద్దున్నే వస్తే సాయంత్రం వస్తే పొద్దున 4 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 15 రోజులు వద్దు పడేది. ఆడ ఇచ్చే కొంచెం పింఛన్కు. ఈ టైం వీళ్ళు 9కి రమ్మన్నారు. ఇప్పుడు 11 అయితే అంటే ఇంకా డబ్బు అమౌంట్ ఏమో రాలేదు. అది అవుతుంది.
ప్రభుత్వం వస్తుంది కదా, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? జగన్ ప్రభుత్వం వస్తేనే మేలు. ఆ ప్రభుత్వం తప్పితే Please subscribe dot news.